రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. కూటమి ప్రభుత్వం మొదటిసారిగా ఈ కేబినెట్ భేటీ నిర్వహిస్తోంది. ఇవాళ మంత్రులు, ఓఎస్డీలు, పిఎస్లకు ఈ కేబినెట్ పై అవగాహన కల్పించనున్నారు. ఎన్ఐసి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కేబినెట్ సమావేశానికి ముందు మంత్రులకు డెమో ఇవ్వనున్నారు. ఈ కేబినెట్ భేటీ ఉపయోగాలు, నిర్వహణపై మంత్రులకు అధికారులు వివరించనున్నారు. రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. కూటమి ప్రభుత్వం మొదటిసారిగా ఈ కేబినెట్ భేటీ నిర్వహిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. యామిని, రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. రేపు ఉదయం 11 గంటలకు జరిగే ఈ కేబినెట్ భేటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీకి రాష్ట్ర మంత్రులతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి కేబినెట్ భేటీకి హాజరవుతారు. ప్రధానంగా అంశాలపై కూడా ఈ కేబినెట్ భేటీలో ప్రభుత్వం చర్చించే అవకాశం ఉంది. కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ కేబినెట్ భేటీకి ఒక ప్రత్యేకత సంతరించుకొని చెప్పుకోవచ్చు. అంటే గత టీడీపీ హయాంలో ఏదైతే ఉందో అదే హైటెక్ పద్ధతిలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా రేపు జరిగే కేబినెట్ భేటీలో ప్రధానంగా ఈ కేబినెట్ స్థానాలు కూడా రేపు కేబినెట్ భేటీ జరగనుంది. హైటెక్ పద్ధతిలో అందరికీ కూడా వాళ్ళకు ట్యాబులు ఇవ్వడం, మంత్రులకు కావచ్చు, ఇతర ఉన్నతాధికారులు కావచ్చు, ట్యాబులు ఇచ్చి దాని ప్రకారం కూడా హైటెక్ పద్ధతిలో ఈ కేబినెట్ నిర్వహించాలని చెప్పి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ సీఎం ఆదేశాల ప్రకారం ఇప్పటికే జీఏడీ అధికారులు కూడా సంబంధిత శాఖ అధికారులకు అందరికీ కూడా అలాగే మంత్రులకు కూడా ఈ కేబినెట్ నిర్వహిస్తామని చెప్పేసి కూడా దాని మీద అవగాహన కల్పించడం కూడా ఈ రోజు కొందరికి మంత్రుల వైద్యులకు కావచ్చు, పిఏలకు కావచ్చు, అలాగే ఇతర ఉన్నత అధికారులకు కూడా వాళ్ళకు కూడా ఈ రోజు ఈ కేబినెట్ పైన ఎలా ఉండబోతుంది, రేపు ఎలా ఉంటుంది అని చెప్పేసి దాని కూడా ఉపయోగం ఏముంటుందని చెప్పేసి కూడా ఈ రోజు జీఈడీ ఐఏఎస్ అధికారి సురేష్ ఆధ్వర్యంలో కూడా ఒక సమీక్ష వాళ్ళకి అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. రేపు జరిగే ఈ కార్యక్రమానికి కూడా మొత్తం మీద మంత్రులకు కూడా ఏదైతే కేబినెట్ జరిగే ముందు కూడా మంత్రులకు కూడా ఈ కేబినెట్ ఎలా ఉండబోతుందో ఒక డెమో రూపంలో వాళ్ళకు అవగాహన కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా రేపు జరిగే ఈ కేబినెట్ భేటీలో కూడా ప్రధానంగా పలు అంశాలపైన అంటే నెక్స్ట్ నవంబర్ లో ప్రవేశపెట్టే బడ్జెట్ పైన కూడా చర్చించే అవకాశం ఉంది. బడ్జెట్ లో 4 నెలల కాలానికి అంటే 2024-25 సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న ఇండస్ట్రీ పాలసీ పైన చర్చించే అవకాశం ఉంది. కొన్ని మేజర్ భారీ పరిశ్రమలు కావాల్సిన స్థలాల కేటాయింపు దానిపైన చర్చించే అవకాశం ఉంటుంది. కొన్ని కీలకమైన పరిశ్రమలు ఇప్పటికే రాష్ట్రంలో స్థాపించింది కూడా ముందుకు వచ్చాయి. దీనిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు నీతి ఆయోగ్ సభ్యులు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం జరిగింది. రాష్ట్రానికి ఏం కావాలా, రాష్ట్రం నుంచి ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చారని కూడా నీతి ఆయోగ్ సభ్యులతో కూడా చర్చించడం జరిగింది. దీనిపైన కూడా ఈ రోజు రేపు జరిగే కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు చూసుకుంటే మద్యం పాలసీ కావచ్చు, అలాగే ఇండస్ట్రీ పాలసీ కావచ్చు, అలాగే ఆర్టీసీ ఉచిత పథకం కావచ్చు, వీటన్నిటిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. Thank you.